బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారండి? పూజలు చాలా బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎలా చేసుకున్నాను అన్నది కూడా. ఇంకా ప్రసాదాలు చేస్తాం కదా, దానికోసం కావాల్సినవన్నీ అయితే అదే రోజు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఏమేమి కావాలి అన్నవి అయితే ముందు రోజు అయితే పూజా సామాను విగ్రహాన్ని కూడా తీసుకొని వచ్చానమాట. అది కూడా మీ అందరితో షేర్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఇలా బ్యాక్ డ్రాప్ అయితే నేను సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. నైట్ చేసి పెట్టాను ఇది. ఆ తర్వాత అయితే ఇలా టేబుల్ ఇదైతే పొద్దున అరేంజ్ చేశాను అనమాట. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఒక మంచి మాట కూడా చెప్తాను ఈ వ్లాగ్లో అయితే, లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను అనమాట నేను. ఇది బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, మనం యూస్ చేయని బ్లౌజ్ పీసెస్ కొత్తవి, అవి అయితే యూస్ చేస్తున్నాను. ఏ పూజలకైనా సరే మనం వాడనివి యూస్ చేయాలన్నమాట. సో ఇలా అయితే అరేంజ్ చేసి పెడుతున్నాను నేను. ఇంకా ఈ హైట్ సరిపోతుందా లేదా అనేసి ఇంకొక పీట వేసి చూశాను, అది సెట్ కాలేదనిపించింది. తర్వాత మళ్ళీ పీట పైనే వేసాను అనమాట. సో ఇలా అయితే నేను మొత్తం అరేంజ్ చేశాను. ఈసారి అయితే పొద్దున్నే చేసుకోవాలి అనేసి అయితే చెప్పారనమాట. పూజ అయితే 1 o'clock వరకు అయితే చేసేసుకోవాలి అనేసి చెప్పారనమాట. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు చవితి అయితే ముగుస్తుందని అయితే చెప్పారనమాట. సో ఇలా అయితే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను పొద్దున్నే పూజ కోసం అయితే. లాస్ట్ టైం అయితే నేను ఫస్ట్ అన్నీ ప్రసాదాలు చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ టైం పూజ చేశానమాట. ఎవ్రీ టైం అలాగే చేస్తుంటారు, బట్ ఈసారి ఇలా వచ్చింది కాబట్టి, ఇంకా మా అత్తమ్మ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అయింది నాకు. సో ఇలా అయితే నేను అన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఎలా చేశాను అన్నది అయితే చూస్తూ ఉండండి.
ఇలా అయితే పూజ చేసుకుంటున్నాము. యూట్యూబ్లో పూజా విధానం అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయన్నమాట. మనకి పక్కనే అయ్యగారు కూర్చొని మంత్రాలు చదువుతున్నట్టే అనిపిస్తుంది మనకు, అంత బాగుంటాయి. లాస్ట్ టైం కూడా నేను అలాగే చేశాను. ఎందుకంటే ఈ టైంలో మనకి అయ్యగారులు రావాలి అంటే చాలా కష్టము. ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంటారు కాబట్టి అవైలబుల్గా ఉండరు మనకు కావాల్సిన టైంలో. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అయితే నా ఫీలింగ్. మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. పక్కనే అయ్యగారు ఉండి మనతో మంత్రాలు చదివిస్తున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా చాలా బాగా చేసుకున్నానని అయితే నేను అనుకుంటున్నాను. మంచి మాట అయితే చెప్తానన్నాను కదా, ఏంటి అంటే వినాయకుడికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి ఒక పోటీ అయితే జరుగుతుందంట మామిడి పండు కోసము. అది ఎవరు తినడానికి అర్హులు అని చెప్పడానికి అయితే ఒక పోటీ పెడతారనమాట. ఏంటంటే బ్రహ్మాండ లోకాలు ఎవరైతే 3 సార్లు తిరిగి వస్తారో వాళ్ళే ఇది తినడానికి అర్హత కలిగిన వాళ్ళు అనేసి అయితే శివుడు ఇంకా పార్వతి చెప్తారన్నమాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తారంటే తన వాహనం పైన వెళ్తారనమాట చెప్పగానే. ఆ తర్వాత వినాయకుడు మాత్రం అక్కడే ఉండి
తల్లిదండ్రుల చుట్టూ 3 చుట్లు అయితే ప్రదక్షిణలు చేస్తారనమాట, చేసి మొక్కుతారు. అప్పుడు ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి వెళ్తున్నారో అంతకన్నా ముందే వినాయక స్వామి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కనబడతారంట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకంటే ముందుగా అన్నయ్య కనిపించారనేసి అయితే శివయ్యకిన్ను పార్వతికి ఇద్దరికైతే సుబ్రహ్మణ్య స్వామి చెప్తారంట. ఇక్కడ మా దగ్గరే ఉండి మా చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉంటాడు కదా, అక్కడికి ఎలా వెళ్ళారనేసి వాళ్ళు కూడా అనుకుంటారనమాట. అంటే దీని మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. తల్లిదండ్రులను పూజించే వాళ్ళు ఏది అనుకున్నా కానీ సాధ్యమవుతుందన్నమాట. సో నేను నమ్మేది అది ఒకటే, తల్లిదండ్రులను మంచిగా చూసుకునే వాళ్ళు సక్సెస్ అవుతారు, ఉన్నత స్థాయికి వెళ్తారనేసి అయితే నేను నమ్ముతాను. సో ఇదండి మంచి మాట అనేది అయితే. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీరు పూజ ఎలా చేసుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. బట్ నాకు తెలిసినంత వరకు అయితే తెలుసుకొని చేశాను అన్ని జాగ్రత్తగా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. Until then, take care. Have a nice day. Keep smiling. Bye-bye.